అందరికీ నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్లో జరిగినటువంటి బ్రాహ్మణ వధూవర పరిచయ వేదిక ప్రోగ్రాం చాలా ఘనంగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సమాజ్ ఆదిలాబాద్ వారు వచ్చిన వారందరికీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదిలాబాద్లో నిర్వహించేందుకు చాలా తోడ్పాటు అందించారు. ఈ వధూవర పరిచయ వేదికకు 80 మంది అబ్బాయిల ప్రొఫైల్స్ మరియు 90 మంది వరకు అబ్బాయిల ప్రొఫైల్స్ వచ్చాయి. ఈ కార్యక్రమంలో అమ్మాయి అబ్బాయిల తల్లిదండ్రులు పాల్గొని వారి గురించి చర్చించుకున్నారు. ఈ ప్రోగ్రాంకు వచ్చిన వారి అందరికీ మన బ్రాహ్మణ సేవాజా సంస్థ ఆదిలాబాద్ వారు భోజన సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ 2013లో శ్రీ కల్వకోట సురేష్ చంద్రరావు గారి ఆధ్వర్యంలో ఆవిర్భావం జరిగింది. వారి కార్యదీక్ష సంకల్ప బలంతో ఎన్నో అవాంతరాలు ఒడిదుడుకులను అధిగమించి సంస్థ పునాదికి పటిష్టం చేశారు. వారు నిస్వార్థంగా ఏ కపటం లేకుండా దృఢ సంకల్పంతో ఈ సంస్థ 10 కాలాల పాటు నిర్విఘ్నంగా ముందుకు పోవాలి అని భావించారు. వారు పురుడు పోసిన ఈ సంస్థ దినదినాభివృద్ధి అవ్వాలని మనమంతా కష్టపడి పనిచేసి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే బాధ్యత మన చేతిలో ఉంది. ఆ తరువాత సంస్థ బాధ్యతను శ్రీ పండ్రప్రగడ జగన్నాథరావు గారు తీసుకొని సంస్థను ముందుకు తీసుకువెళ్లారు. ఈ సంస్థ 400 మంది జీవిత సభ్యుల చేరికలో వీరి కృషి చాలా ఉంది. ఈ సంస్థ ఇప్పటి వరకు 21 వివాహ వేదికలు మరియు 10 ఉపనయన కార్యక్రమాలు చేయడం విశేషం. 5 ముంజు విడుపు కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మరిన్ని జరుపుకోవాలని మరిన్ని చేయాలని మనమందరం కోరుకుందాం. థ్యాంక్ యూ. బ్రాహ్మణ భక్తులందరికీ మరియు అలాగే పెద్దలు అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం సేవ అంటే మామూలు కాదు. చాలా మంది రెండు మార్గాలు దీన్ని ఆలోచన అభివృద్ధి చేసుకుంటే చాలా దృష్టి తీసుకొని కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. దీన్ని మనం అందరం సక్సెస్ చేయాలి. సక్సెస్ చేయాలంటే మనమంతా రిజిస్ట్రేషన్ ఇక్కడే చేయాలి. ఎక్కడ కాదు అందరూ ప్రాక్టికల్ గా నిలబడుకుంటారు. పొద్దు దొరుకుతున్నాయి, పొద్దు అన్ని దొరుకుతున్నాయి, ఇది దొరుకుతుంది కదా. అందరూ రేపు మన పుట్టిన అవకాశం అవకాశం మాట్లాడుకున్న అవకాశం ఉంటుంది. ఈ సదవకాశాన్ని సరిగా పాల్గొంటే ఇక ముందు కూడా ప్రతిసారి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ ద్వారా జరిగే మ్యాథమెటిక్స్ అందరూ దిగ్విజయంగా చేయాలని ప్రార్థిస్తూ తదుపరి కార్యక్రమం మన అధ్యక్ష తెలంగాణ ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్లో రాష్ట్ర స్థాయి వివాహం జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా అందరికీ స్వాగతం. వేదిక అలంకరించిన ఆదిలాబాద్ బ్రాహ్మణ సమాజం అవకాశాలు మరియు మా జనరల్ సెక్రటరీ తెలంగాణ బ్రాహ్మణ రాజమోహన్ రావు మరియు మా కార్యవర్గ వారు స్థాపించడం జరిగింది. వారు ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత బ్రాహ్మణ సమాజాన్ని తెలంగాణ బ్రాహ్మణ సమాజాన్ని ఏదైనా సేవ చేయాలనే సందర్భంతో ఆయన సంస్థను స్థాపించడం జరిగింది. వారు కరీంనగర్ వాస్తవ్యం. ఆయన
ఆయన దాదాపు 20 ఏళ్ళుగా ఆయన రాలేని పరిస్థితిలో కొద్దిగా ఏళ్ళు ప్రకారంగా వారు రాలేకపోయారు. మా కార్యవర్గం దాదాపు ఒక 150 మందిని ఇప్పటివరకు ఉద్యోగాలను చేశాం. అదే కాకుండా కరోనాలో పేద రాములు ఎవరైతే వారు ఉన్నారు వైద్యుల గారు వాళ్ళు శిక్షాపరాలు కూడా భర్తీ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ ఇంట్లో ఉన్నాయి, మీరు తీసుకోవాలి. అయితే ఇక ఇంత ఎక్కువ చెప్పడానికంటే కొద్దిగా లేట్ అయ్యింది. ఇక మాట్లాడారు. ఇప్పుడు ఇక పుస్తకాలు చేస్తున్నా చూపేక సకాలంలో ముందుకొని వెళ్ళి చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఒకటేంటి ఈ మధ్యన ప్యాకేజీలు ఏదో కొన్ని నక్షత్రాలు జరగడం అనే పేరుతో కొన్ని సంబంధాలు ఓడిపోవడం జరుగుతుంది. అవన్నీ చూసుకోకుండా మామూలుగా డబ్బుకు పోకుండా ఉంటే కాంప్రమైజ్ మెథడ్లో పోవాలి. పెళ్ళిళ్ళు మంచిగా ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది కుటుంబ నేపథ్యమైనటువంటిది. అబ్బాయికి ఒక పిల్లవాళ్ళు ఉన్నాయా ఇది చూసుకోండి. ప్యాకేజీలు అబ్బాయి అందంగా ఉండాలి, అబ్బాయికి 40 లక్షల ప్యాకేజీ ఉండాలి, ఇంకా వివిధ అక్కడికి రాని కోరికలతో మంచి సంబంధాలను ఒకసారి ఒక సంబంధం 20 ఏళ్ళ లోపల ఉంటే అది 40 ఏళ్ళ దాకా కూడా అమ్మాయిలా కానీ అబ్బాయి గారికి మరియు విశ్వాస గారికి గారికి మొత్తం కార్యవర్గం మా కార్యవర్గం ధన్యవాదాలు. మన మంత్రి గారు భర్తాన్ని తయారు Vale.